విశాఖపట్నానికే కదా. అవును. దెన్ ఫ్యూచర్ లో అమరావతి ఉంటది, రాజధాని ఉంటది. మీకు వెరీ సింపుల్. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే కేరళ పరిస్థితి కాబోతుంది మనకి. కేరళలో కొచ్చి డెవలప్డ్ సిటీ అక్కడ, అవును. కానీ త్రివేంద్రం హెడ్ క్వార్టర్. త్రివేంద్రం కూడా మంచి ఊరే, కార్పొరేషన్. కానీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కొచ్చి అటుపక్కకి వెళ్తాయి, కొట్టాయం కొచ్చి అటుపక్కకి వెళ్తాయి. రాజధానిగా ఇక్కడ ఉంటది, సీఎం వీళ్ళు చక్కగా తిరుగుతూ ఉంటారు అంతే. ఇట్లా కాబోతుంది మనకి. ఇది జగన్ కాన్సెప్ట్. రేపు గెలవచ్చు, ఓడిపోవచ్చు ఈ అమరావతి ఇట్లాంటి అంశాల్లో, లేదా వీళ్ళందరూ జట్టు కట్టడం వల్ల కావచ్చు, వీటి వల్ల ఓడిపోవచ్చు. కానీ 50 ఏళ్ళు అయితే వీళ్ళు ఉండరు కదా బేసిక్ గా. 10 ఏళ్ల తర్వాత వచ్చిన జగను అప్పుడు చెప్పడానికి ఇదే పాయింట్ అవుతుంది. ఏంటది నేను ఆ రోజునే చెప్పా. ఇప్పుడు రాజధానికి 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చు, ఇది మనం చెప్పలేదు, చంద్రబాబు గారు చెప్పింది. అవును, ఆయన చెప్పిన లెక్క. నారాయణ గారు చెప్పింది ఆ రోజున అసెంబ్లీ వేదికగా 1,45,000 కోట్లు తొలి దశ అన్నారు. తుది దశ వచ్చాడు 4 లక్షల కోట్లు కావాలని చంద్రబాబు అడిగారు కదా. ధర్మ పోరాటము న్యాయ పోరాటం ఏదో పెట్టారు కదా అప్పుడు దీక్షలతో. మోడీ ఏం ఇవ్వవా, ఎవడబ్బా సొమ్ము ఇవ్వవా అని అడిగారు కదా. 4 లక్షల కోట్ల